ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎప్పుడు కూడా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఆయన ఏం చేసినా దాని వెనక పెద్ద వ్యూహమే ఉంటుంది. తాజాగా విశాఖలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మోదీ పెద్ద చర్చకే తెరలేపారు. ఇన్నాళ్ళు టీడీపీ అంటేనే అంటి ముట్టనట్లు వ్యవహరించిన మోదీ ఈసారి మాత్రం ఆ పార్టీకి మరింత దగ్గరైనట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు ఆయన స్పీచ్ కూడా టీడీపీ చుట్టూ తిరుగుతూ ఉంది. ముఖ్యంగా కొత్త తరం నాయకుడు నారా లోకేష్ని మోదీ ఆకాశానికి ఎత్తివేయడం టాక్ ఆఫ్ ది డేగా మారిపోయింది. దీంతో నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనను పక్కన పెట్టబోతున్నారా అనే టాక్ కూడా మొదలైంది. కూటమిలో అసలేమైంది, ఎందుకీ కొత్త చర్చ తెరపైకి వచ్చింది అనేది తెలియాలంటే మ్యాటర్లోకి వెళ్లాల్సిందే. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పీచ్లో సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్లను ప్రస్తావించారు. కానీ ఎక్కడ కూడా చంద్రబాబు గురించి కానీ పవన్ కళ్యాణ్ గురించి కానీ మోదీ గొప్పగా చెప్పనే లేదు. కానీ అదే మంత్రి నారా లోకేష్ విషయానికి వచ్చేసరికి ప్రశంసల జల్లును కురిపించారు. అసలు మొత్తం ఈ యోగాంధ్ర కార్యక్రమం అంతా కూడా నారా లోకేష్ చేసినట్లు, ఆ క్రెడిట్ మొత్తం లోకేష్కే చెందుతుంది అన్నట్లుగా ప్రధాని ప్రసంగం సాగింది. ఇదే ఇప్పుడు కొత్త రాజకీయ చర్చకు దారితీసింది. మనమంతా విశాఖపట్నంలో ఉండి యోగా చేయడం ఆనందంగా ఉందని మోదీ అన్నారు. ప్రకృతి, ప్రగతి రెండూ కలిసి సాగాలన్న మోదీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్కి శుభాకాంక్షలు చెబుతున్నారని అన్నారు. ఏపీలో యోగాంధ్ర కార్యక్రమం చేపట్టడం గొప్ప విషయం అన్నారు. అలా అంటూనే నారా లోకేష్ ప్రస్తావన తెరపైకి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో నారా లోకేష్ కృషి విశేషంగా ప్రశంసలు చెబుతున్నారని ఆయన తెలియజేశారు. ఇంతమంది యువతను ఇంత తక్కువ టైంలో ఒకే తాటిపైకి తీసుకురావడంలో లోకేష్ చాలా కృషి చేశారని ఆయన తెలియజేశారు. ఇలా పవన్ కళ్యాణ్ను డౌన్ చేసి లోకేష్ని ఆకాశానికి ఎత్తడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన నారా లోకేష్ని తనను కలవాలని మోదీ కోరినట్లు తెలుస్తుంది. ఆ ప్రకారమే లోకేష్ కూడా ఫ్యామిలీతో సహా ఢిల్లీకి వెళ్లి మోదీని కలిశారు. ఏదేమైనా మోదీ ఇలా నారా లోకేష్ని హైలైట్ చేస్తూ మాట్లాడడం టీడీపీ వర్గాల్లో చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ నిజంగానే నారా లోకేష్ కృషి ఉంది, కానీ ఆయన కృషి మాత్రమే లేదు. మోదీ వ్యాఖ్యలు మాత్రం అలాంటి అర్థం వచ్చేలా ఉంటున్నాయి. ఎందుకు మోదీ ఇంతలా లోకేష్ను మెచ్చుకుంటున్నారు అనేది తేలాల్సిన అంశం అని చెప్పుకోవాలి. ఎన్నికల సమయంలో టీడీపీ పట్ల ప్రధాని మోదీ మాత్రం ఏమాత్రం ఆసక్తిగా లేకుండే. కానీ పవన్ కళ్యాణ్ చొరవతోనే టీడీపీతో బీజేపీ జట్టు కట్టేందుకు ముందుకు వచ్చింది. అయితే మేనిఫెస్టో ప్రకటనలో బీజేపీ ఆ మేనిఫెస్టోని ముట్టుకోనే లేదు. ఆ తర్వాత కూడా మోదీ తరచూ కూటమి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్న పవన్ కళ్యాణ్కి ఇస్తున్నంత ప్రాధాన్యం చంద్రబాబుకు కానీ నారా లోకేష్కి కానీ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయిపోయింది. ఇవాల్టి యోగా కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ని మోదీ పెద్దగా పట్టించుకోలేదు, ప్రత్యేకంగా పలకరించలేదు కూడా. అదే సమయంలో చంద్రబాబుతో మాత్రం చాలాసార్లు మాట్లాడారు, అది కూడా నవ్వుతూ మాట్లాడారు. అలాగే లోకేష్ని మెచ్చుకోవడం ద్వారా బీజేపీ టీడీపీతో మరింత దగ్గరవుతోంది అనే సంకేతాలు కూడా ఇచ్చారు. అలాగే జనసేనకు దూరం అవుతోంది అనే సంకేతం కూడా కనిపిస్తున్నాయనే టాక్ పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తోంది. ఓ అంచనా ప్రకారం నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగానే పోటీ చేసి మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. ఫలితంగా జనసేన అవసరం లేకుండా పోతుంది. కాబట్టి మోదీ జనసేనను పక్కన పెడుతూ టీడీపీకి దగ్గరయ్యేలా వ్యూహం రచిస్తున్నారా అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. దానికి తోడు ఇటీవల పొలిటికల్గా జనసేన యాక్టివిటీ కొంత డౌన్ అయ్యిందనే చెప్పుకోవాలి. రేషన్ డిపోల విషయంలో కూడా ఆ పార్టీకి చెందిన మంత్రి నాదెండ్ల మనోహర్ సరిగ్గా చేయలేకపోతున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. అందుకే మోదీ నారా లోకేష్ వైపు చూస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఈ ఒక్క సంఘటనతో బీజేపీ జనసేన మధ్య విభేదాలు వచ్చాయని అనుకోలేం. ఈ ఒక్క స్పీచ్తోనే బీజేపీ టీడీపీ దగ్గరైపోతున్నాయి అని కూడా అనుకోలేం. కానీ ఒకటి మాత్రం నిజం, టీడీపీలో నారా లోకేష్ ప్రాధాన్యత రోజు రోజుకు పెరుగుతుందనేందుకు మోదీ వ్యాఖ్యలే నిదర్శనం. క్రమంగా ఆ పార్టీ లోకేష్ చేతుల్లోకి వెళ్తోందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. దాన్ని నడిపించే విషయంలో కూడా లోకేష్ ఇప్పటికే తన మార్కును చూపించుకుంటూ ఉన్నారు. ప్రతిపక్ష వైసీపీ సైతం చంద్రబాబును వదిలేసి లోకేష్ని టార్గెట్ చేస్తుంది. అంటే లోకేష్ రేంజ్ పెరుగుతుందనేందుకు ఇదే నిదర్శనమని చెప్పుకోవాలి. ఏదేమైనా మొత్తంగా కూటమిలో కుంపటి రాజకీయానికి తెరలేచినట్లే కనిపిస్తోంది. చూడాలి మున్ముందు ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో.